దేవుని స్వరమును ఉదయ క్లుప్తకాల ధ్యానాలు ప్రతిరోజు ఆసక్తితో వింటున్న వారందరికీ వందనాలు. ధ్యానాంశం లూకాసు వార్త 1:48. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. ఆత్మీయంగా ఆనందించటం. దేవుని బిడ్డలారా, అడ్వెంట్ అంటే శరీరం ఆనందించటం కంటే ఆత్మలో దేవుని యందు ఆనందించటమే లేఖనాలు సమర్థిస్తున్నటువంటి పండగ. ఇది శరీరానికి మాత్రమే పండగ కాదు, ఆత్మకు పండగ. వాస్తవంగా చెప్పాలి అని అంటే కన్యమరియ గర్భాన ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించే పరిస్థితులు గమనించినప్పుడు భౌతికంగా ఆమె వివాహం వాయిదా పడింది, శ్రమలు ఎదుర్కొంది, ప్రయాణాలు చేయాల్సి వచ్చింది, స్థలం దొరకలేదు. అంటే భౌతికంగా విధంగా అన్నీ కూడా పెయిన్సే ఆమె భరించింది. అయినా ఆత్మలో ఆనందించింది. దేవునికే మహిమ కలుగును గాక. మన శరీరం ఆనందించటం కంటే మన ఆత్మ దేవుని యందు ఆనందిస్తేనే ఆయన మనల్ని బట్టి సంతోషిస్తాడు. ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించడం మరలా చెప్పుదును, ఆయన యందు ఆనందించండి. ఇన్ లార్డ్ వి ఫీల్ జాయ్. ఆయన ఆరాధించటంలో, ఆయన పరిచర్య చేయటంలో, ఆయన చిత్తం చేయటానికి, ఆయన చెప్పిన దాని కొరకు ముందుకు నడవటంలో ఆనందపడాలి. అప్పుడు ఆత్మలో ఆనందించటం అనే అనుభూతిలోనికి వస్తాం. ఆంధ్రక్రైస్తవ కీర్తనలో 489 పురుషోత్తమ చౌదరి గారు రాశారు. చరణంలో ఏమన్నారంటే, మనస్సానందము పొందుట కన్నా మరి ఏ భాగ్యము కలదన్నా అన్నాడు. ఇంతకన్నా భాగ్యమే ఉంది అన్నాడు. ఏంటది అంటే శరీరానందం గురించి కాదు, ఆత్మానందం, మనస్సానందం పొందటం కంటే భాగ్యవంతమైందంటూ లేదు. ఇంతకంటే భూమి మీద సంతోషించదగ్గ విషయమే లేదు అనేటువంటిది సారాంశం. నిజంగానే కన్యమరియ భౌతికంగా చాలా బాధలు ఎదుర్కొంది, కానీ ఆయన ఇష్టం నెరవేరుస్తున్నానన్న ఆనందం ముందు అవి ఎంచదగినవే కాదు. అలాగే నీ అడ్వెంట్ సీజన్లో దేవునికి సంతోషకరమైన పని మనం చేయటమే ఆత్మలో ఆనందించే అనుభూతిలోకి తీసుకొని వచ్చిద్ది అని గుర్తించుకుందాం. దేవుని బిడ్డలారా, అలా చేస్తూ ముందుకు నడుద్దాం. మనం ఆనందపడటం అన్న విషయాన్ని కొంచెం ఆపి ఆయన్ని ఎలా సంతోషపెట్టాలా అని ఆలోచనతో ఈ పండగలోనికి ముందుకు వెళదాం. అది దైవ చిత్తం. పరిశుద్ధాత్మ దేవుడి మాటలు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.